మహిళలకు డిగ్రీ కళాశాలలు కూడా అత్యంత అరుదుగా ఉన్న కాలంలో ఓ భారతీయ మహిళ పీహెచ్డీ చేసి భారతదేశంలో మొట్టమొదటి పీహెచ్డీ చేసిన మహిళగా నిలిచారు. ఓడెక్కి అమెరికాకు బయలుదేరారు. విదేశాల్లో పరిశోధనలు చేశారు. ఆమె జానకి అమ్మాళ్. ఆమె జాతీయ పంట జన్యు శాస్త్రాన్ని తిరిగి మార్చారు. తన పరిశోధన కోసం లండన్లో నాజీ బాంబ్ దాడులను ధైర్యంగా ఎదుర్కొన్నారు. బ్రిటన్లో ఆమె జర్మన్ బాంబు దాడుల వెలుగులో రాత్రిళ్లు పనిచేశారు. ఈ క్రమంలో స్వతంత్ర భారతదేశం తన శాస్త్రీయ పునాదులను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు జవహర్లాల్ నెహ్రూ ఆమెను పిలిచారు. ఆమెను స్వదేశానికి వచ్చి బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించమని కోరారు. ఆమె చెరుకు జన్యుశాస్త్రాన్ని మార్చివేశారు. వేలాది పుష్పించే మొక్కలను మ్యాప్ చేశారు. అడవులను కాపలాదారులుగా కాపాడారు. లోతైన శాస్త్రీయ వారసత్వాన్ని మిగిల్చారు. ఆమె 87 సంవత్సరాల వయసులో భూమిపై తన చివరి రోజున కూడా తన ప్రయోగశాలలోనే గడిపారు. భారతీయ వృక్షశాస్త్రంలో అంతగా తెలియని విప్లవకారిణి జానకి అమ్మాళ్. వివాహాన్ని తిరస్కరించి ఈ దేశంలో చెరుకును తియ్యగా మార్చిన మహిళగా నిలిచారు. అవును, 1987 నవంబర్ 4వ తేదీ సబ్జడ్ ఈకే కృష్ణన్, దేవి అమ్మాళ్ దంపతులకు తెల్లిచెర్రి అంటే నేటి తలసేరిలో జన్మించారు జానకి అమ్మాళ్. ఈ క్రమంలో తొలుత తెల్లిచెర్రిలో, ఆ తర్వాత మద్రాసులో చదువుకున్న ఆమె 1920 నాటికి వృక్షశాస్త్రంలో డిగ్రీ సంపాదించారు. ఆ టైంలో ఆమెకు వివాహం చెయ్యాలని బంధువుల అబ్బాయిని చూశారు తల్లిదండ్రులు. కానీ అందుకు జానకి అమ్మాళ్ నిరాకరించారు. ఒంటరిగా సుమారు 4 నుంచి 6 వారాలు సముద్రంలో ప్రయాణించి అమెరికాకు చేరుకున్నారు. ఈ క్రమంలో 1925లో మాస్టర్ డిగ్రీని సంపాదించి కొన్నేళ్లు బోధించడానికి భారత్ తిరిగొచ్చి 1931లో డాక్టరేట్ పూర్తి చేశారు. తర్వాత మిచిగాన్ విశ్వవిద్యాలయం ఆమె కృషిని 1956లో గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. భారతదేశానికి 1930 ప్రారంభంలో ఓ సమస్య ఉంది. ఈ దేశంలో స్థానిక చెరకు రకాలు గట్టిగా తక్కువ తీపితో ఉండేవి. ఈ క్రమంలో రైతులు చెరకును పండిస్తున్నప్పటికీ విదేశాల నుంచి వచ్చే తీయటి రకాలపై దేశం ఆధారపడింది. ఈ క్రమంలో కోయంబత్తూరులోని చెరకు పెంపకం కేంద్రం దాన్ని మార్చడానికి ప్రయత్నిస్తోంది. జానకి ఈ ప్రాజెక్టులో సైటోజెనెటిస్ట్గా చేరి క్రోమోజోములు వారసత్వాన్ని అధ్యయనం చేశారు. ఈ క్రమంలో క్రాస్ బ్రీడింగ్ ద్వారా పాలిప్లాయిడ్ హైబ్రిడ్లను తయారు చేశారు జానకి అమ్మాళ్. ఇవి చెరకు సూక్రోజును 16 నుంచి 20% వరకు పెంచాయి. ఇది భారతదేశ చెరుకును చాలా తీయగా చేసేసింది. నేడు మనకు తెలిసిన చెరకు, దాని రుచికి కారణం మన జానకి అమ్మాళే. కానీ కోయంబత్తూరులో ఆమె చాలా సమస్యలు ఎదుర్కొన్నారు. ఓ పక్క ఒంటరి మహిళ, మరో పక్క వెనకబడ్డ కులానికి చెందిన వ్యక్తిగా ఆమెకు ఇబ్బందులైతే తప్పలేదు. ఈ నేపథ్యంలో ఆమె లండన్ వెళ్ళిపోయారు. 1940లో జానకి పగటిపూట జాన్ ఇన్నెస్ హార్టికల్చర్ ఇన్స్టిట్యూట్లో పనిచేశారు. ఈ టైంలో ఆమె అధ్యయనంలో చిన్న సొగసైన పువ్వుకు ఆమె పేరే పెట్టారు, మ్యాగ్నలియా కోబస్ జానకి అమ్మాళ్. ఇది ఓ తెల్లని పువ్వు. 1951లో జవహర్లాల్ నెహ్రూ ఆహ్వానం మేరకు ఆమె తిరిగి భారత్కు వచ్చారు. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియాను పునర్వ్యవస్థీకరించారు. ఈ క్రమంలో 1984 ఫిబ్రవరి 7న 87 సంవత్సరాల వయస్సులో కూడా ఆమె ప్రయోగశాలలోనే గడిపారు. మధురవోయల్లోని తన ప్రయోగశాల టేబుల్ వద్ద తుదిశ్వాస విడిచారు. ఆమెకు 1977లోనే పద్మశ్రీ అవార్డు వచ్చింది. ప్రతి భారతీయుడు కప్పు టీలో తీపి కలిగిన ప్రతిసారి జానకి అమ్మాళ్ని గుర్తు తెచ్చుకోవాలి.